తారక్ కూడా ఇప్పుడు బన్నీ బాటలో నడుస్తున్నాడా? ముగ్గురు ముద్దు గుమ్మలు లేనిదే స్క్రీన్ పై రొమాన్స్ పలికించలేకపోతున్నాడా? భారీ సినిమాలకి అందాల భామల అవసరం గట్టిగానే కనిపిస్తుందా? అసలు బడా మేకర్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్. సినిమాకి గ్రామర్ ఎంత ముఖ్యమో గ్లామర్ కూడా అంతే ముఖ్యం అన్నాడో సినీ కవి. ప్రస్తుతం మన స్టార్ హీరోలు ఈ కోట్ ని గట్టిగానే పాటిస్తున్నట్టే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మన ఐకాన్ స్టార్ జాన్వి, మృణాల్, దీపికలతో ఆడిపాడబోతున్నాడన్న వార్తలు మరవక ముందే తారక్ కూడా ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నెల 22నే నీల్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇక షూటింగ్ కూడా యమజోరుగా సాగుతుంది. ఇలా షూటింగ్ ప్రోగ్రెస్ స్పీడప్ అయ్యిందో లేదో సినిమాలో కనిపించే భామలు వీళ్లే అంటూ ఇప్పుడు వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించనుందని రూమర్స్ చక్కర్లు కొట్టగా దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు సరిపోదంటూ శృతి హాసన్ ని స్పెషల్ సాంగ్ రూపంలో రంగంలోకి దించబోతున్నాడట ప్రశాంత్ నీల్. అయితే లేటెస్ట్ గా ఈ ఇద్దరు సరిపోరంటూ ప్రేమలు బ్యూటీ మమితా బైజూని ఓ కీలక పాత్రకి కాస్ట్ చేశాడట నీల్. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తారక్ సరసన ఛాన్స్ దక్కించుకుందంటే అదృష్టమనే చెప్పాలి. ఇక సినిమా ప్రోగ్రెస్ విషయానికి వస్తే ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ రీసెంట్ గానే కర్ణాటకలో 2వ షెడ్యూల్ ని కూడా మొదలుపెట్టాడట. ఏది ఏమైనా సినిమా స్పాన్ పెంచుకోవడంతో మేకర్స్ కూడా క్యాన్వాస్ పై కాస్టింగ్ ని భారీగానే పరుస్తున్నారు. చూడాలి మరి ఈ గ్లామర్ టచ్ లో సినిమాని ఏ రేంజ్ కి తీసుకెళ్తాయో. For more videos like this, subscribe Big TV channel.